Hi, hello, welcome back to Chaitanya 9th and 10th. So dear students, 10th class students की S7 గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు పక్కా 40 మార్క్స్ వస్తుంది. సో ఫిజికల్ సైన్స్ కి కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్ ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేస్తే తప్పకుండా మీకు 40 వస్తానా నా నమ్మండి. రైట్. సో ఎగ్జామ్లో వచ్చే ఫస్ట్ చాప్టర్ నుంచి 7 చాప్టర్ వరకు నేర్చుకోండి. S7 ఎగ్జామ్లో మనకు ఫస్ట్ చాప్టర్ నుంచి 7th చాప్టర్ వరకు వస్తుంది నాన్న. రైట్. సో నేను స్క్రోలింగ్ చేస్తాను చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు చూపెట్టబోతున్నాను. సో డియర్ స్టూడెంట్, ఫస్ట్ చాప్టర్లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే ఫస్ట్ మనకు వచ్చేసి ల్యాబ్ యాక్టివిటీ నాన్న. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీ చూపెట్టబోతున్నా. ఈ ల్యాబ్ యాక్టివిటీ చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా. సో ల్యాబ్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు మీరు ఏమని రాయాలంటే ఏం రాయాలి, ఫస్ట్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్. సో ఒక్కోసారి మనకు 2 మార్క్స్లో మెటీరియల్ రిక్వైర్మెంట్ కూడా అడుగుతాడు ఈ ల్యాబ్ యాక్టివిటీకి. సో డియర్ స్టూడెంట్స్, ఈ ల్యాబ్ యాక్టివిటీ అయితే చాలా ఇంపార్టెంట్ అన్న. సో ప్రికాషన్స్, ప్రొసీజర్ అండ్ ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ని కూడా మీరు ఫిల్ చేయాలి. ఓకేనా. రైట్. నేను చెప్పాను అన్న, లైవ్ స్ట్రీమ్లో చెప్పాను ఈ టేబుల్ని మీరు ఫిల్ చేయాల్సిందే. అండ్ రిజల్ట్ మర్చిపోద్దు. ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్స్, రే డయాగ్రామ్స్ నేర్చుకొని వెళ్ళండి ఫస్ట్ చాప్టర్ నుంచి. సో పక్కా ఎగ్జామ్లో వస్తుంది నాన్న. అండ్ ఇక్కడ రే డయాగ్రామ్స్ రూల్స్ ఉన్నాయి ఇవి. అండ్ డియర్ స్టూడెంట్స్ చూడండి, రే డయాగ్రామ్కి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అవి అన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్న రే డయాగ్రామ్స్ అన్నీ నేర్చుకోండి. సో లైవ్ స్ట్రీమ్లో మీకు చెప్పాను, ఈ రే డయాగ్రామ్స్ అన్నీ నేర్చుకోండి, పక్కా యూజ్ అవుతుంది, పక్కా ఎగ్జామ్లో వస్తుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఈ సైన్ కన్వెన్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ సైన్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ ఈ సైన్ కన్వెన్షన్స్ అన్నీ నేర్చుకోండి మీరు. ఇవి మనకు అప్పుడప్పుడు 4 మార్క్స్లో కూడా అడుగుతాడు. అండ్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ సైన్ కన్వెన్షన్ ఫర్ ద పారామీటర్ రిలేటెడ్ టు ద మిర్రర్. సో ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ అన్ని రాయాలి. ఆల్ డిస్టెన్స్ షుడ్ బి మెజర్ ఫ్రమ్ ద పోల్. ఈ 3 పాయింట్స్ నేర్చుకోండి. సైన్ కన్వెన్షన్ పారామీటర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డియర్ స్టూడెంట్స్, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అడుగుతాడు. అండ్ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్లో ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయంటే యూజెస్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ అండ్ యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా. సో ఈ యూజెస్ అడుగుతాడు నాన్న ఎగ్జామ్లో. సో యూజెస్ అన్నీ నేర్చుకొని వెళ్ళండి. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఓకేనా. యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ వెరీ ఇంపార్టెంట్ అన్న ఇది. ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇంకో మనకు 4 మార్క్స్లో కావచ్చు, సో 2 మార్క్స్లో కూడా అప్పుడప్పుడు అడుగుతాడు, డిఫరెన్స్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకేనా. సో ఈ మ్యాటర్ మొత్తం చదవండి. ఓకేనా. ఇక్కడ 4 పాయింట్, అక్కడ 4 పాయింట్ రాయండి, ఇది పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ న్యూమరికల్ ఉంది చూడండి. an object is placed 12 cm from the pole of the concave mirror and the image formed at 4 cm from the pole. Find the focal length ఆఫ్ ద మిర్రర్. ఓకేనా. న్యూమరికల్ కూడా నేర్చుకోండి, న్యూమరికల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ మిర్రర్ ఫార్ములాని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి అన్న, సో ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్. ఈ షార్ట్ ఆన్సర్స్ యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ కావచ్చు. వాట్ హ్యాపెన్ ఇఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఏ రియర్ వ్యూ మిర్రర్ ఫ్రమ్ వెహికల్. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి మీరు. ఓకేనా. టైం ఉంటే నేర్చుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఈజీ టైప్ క్వశ్చన్స్, ఇవి లాంగ్ ఆన్సర్, ఇవి టైం ఉంటే నేర్చుకోండి అన్న. ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. ఒక టేబుల్ ఇస్తాడు, ఒక టేబుల్ ఇచ్చి ఇట్లా 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం ఉంటుంది. ఈ కాన్సెప్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది 4 మార్క్స్లో. ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ చూడండి, MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇక్కడ పనికొచ్చేవి ఉన్నాయి. ఓకేనా. ఈ క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవి కూడా మనకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ చాప్టర్. రైట్. అండడా. సో సెకండ్ చాప్టర్కి వచ్చిరా. కెమికల్ ఈక్వేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ పక్కా అడుగుతాడు. సో సెకండ్ చాప్టర్లో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ క్వశ్చన్ ఉంటాయి. చూడండి డియర్ స్టూడెంట్, ఇక్కడ కొన్ని కెమికల్ ఈక్వేషన్ ఇచ్చాను, వీటికి బ్యాలెన్స్ అయి ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. రైట్. బ్యాలెన్స్ చేయడం ఉంటుంది నాన్న, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఈ అంత స్టోరీ ఉంటుంది స్టార్టింగ్లో. వెయిట్ మీకు చూపిస్తాను, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, చూపిస్తాను చూడండి. వెయిట్ చేయాలి కదా నాన్న. రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఈ ఈక్వేషన్స్ని బ్యాలెన్సింగ్ ఎట్లా చేసిరో చూడండి. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్కి బ్యాలెన్సింగ్ చేయడం ఉంటుంది. ఓకేనా. సో ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో నేను లైవ్ స్ట్రీమ్లో చెప్తాను మీకు. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న కెమికల్ ఈక్వేషన్స్కి బ్యాలెన్సింగ్ నేర్చుకోండి. ఫిజికల్ స్టేట్స్ కూడా అవసరం. అండ్ డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ అన్న,
ఇంటర్ప్రియేటింగ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే వాట్ ఇన్ఫర్మేషన్ డూ యూ గెట్ అని వస్తుంది. వాట్ ఇన్ఫర్మేషన్ డూ యూ గెట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ ఈ 5 పాయింట్స్ రాయాలి. ఓకేనా. సో ఇంటర్ప్రియేటింగ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అన్న వాట్ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది అంటే ఈ 5 పాయింట్స్ని రాయాలి. ఓకేనా. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఈ పాయింట్స్ అన్నీ నేర్చుకుని బుర్రి. అండ్ వై షుడ్ డూ బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్ అంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్స్ ఆఫ్ మాస్, అది కూడా నేర్చుకొని వెళ్ళండి. ఎందుకు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చేస్తామంటే మనం, సో అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఓకేనా. సో ఆ స్టేట్మెంట్ ద్వారా చేస్తాం. డియర్ స్టూడెంట్ ఇక్కడ చూడండి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో సో ఇక్కడున్న 3 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ అంటే బ్యాలెన్సింగ్ చేయడం, థర్డ్ క్వశ్చన్ కూడా బ్యాలెన్స్ చేయడం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అది రియాక్షన్ రాయాలి. ఇగో ఫస్ట్ క్వశ్చన్ మనకు 2 మార్క్స్లో అడుగుతాడు. రైట్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద మెటల్ అంటే బిట్వీన్ జింక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకేనా. సో ఇది మనకు ల్యాబ్ యాక్టివిటీ కాన్సెప్ట్ ఇది. సో ఫస్ట్ జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు గివ్స్ జింక్ క్లోరైడ్ ప్లస్ H2 గ్యాస్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కెమికల్ ఈక్వేషన్ రాయాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు 2 మార్క్స్లో అడుగుతాడు. ఒక సంటేషన్ ఇచ్చి దానికి కెమికల్ ఈక్వేషన్ రాసి రావాలి. ఓకేనా. అండ్ బ్యాలెన్సింగ్ కూడా చేసి రావాలి. ఈ సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అండ్ 4th and 5th క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో 5th క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ నన్ను 2 మార్క్స్లో అడుగుతాడు. అండ్ 6th and 7th క్వశ్చన్స్. ఓకేనా. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ స్టూడెంట్స్ ఇక్కడ ఎంసీక్యూ ఇచ్చాను చూడండి కొన్ని. సో ఈ ఎంసీక్యూలు కూడా మీరు చూసుకొని అండి. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకుంటానా. సో స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఇవి అన్నీ యూజ్ అవుతుంది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ద థర్డ్ చాప్టర్. సో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్. దీస్ చాప్టర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాన్న కొంచెం బేసిక్స్ రావాలి మీకు, ఎంసీక్యూకి టేబుల్ పనికి వస్తుంది. ఓకేనా. సో ఈ ఎంసీక్యూలు కూడా మీరు చూసుకొని అండి. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకుంటానా. సో స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఇవి అన్నీ యూజ్ అవుతుంది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ద థర్డ్ చాప్టర్. సో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్. దీస్ చాప్టర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాన్న కొంచెం బేసిక్స్ రావాలి మీకు, ఎంసీక్యూకి టేబుల్ పనికి వస్తుంది. ఓకేనా. యాసిడ్ అంటే ఏంది, బేస్ అంటే ఏంది, బేసిక్స్కి పనికి వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్ ఇచ్చాను చూడండి. ఈ ప్రాపర్టీస్ అన్నీ నేర్చుకోండి. ఓకేనా. అంటే ఇవి రియాక్షన్స్, ఈ రియాక్షన్స్ చాలా అవసరం పడుతుంది. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, లాంగ్ ఆన్సర్ ఏదైనా ఉందంటే ఈ చాప్టర్లో నేను చూపిస్తా ఆగండి. ల్యాబ్ యాక్టివిటీ ఉంది. పిహెచ్ వాల్యూస్ కూడా మీకు ఎంసీక్యూకి పనికి వస్తుంది, పిహెచ్ వాల్యూ. సో ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, చేంజ్ ఇన్ పిహెచ్ కాస్ టూత్ డెకే. సో టూత్ డెకేది ఇది అడుగుతాడు, టూత్ డెకే కాన్సెప్ట్ మీద అడుగుతాడు. పిహెచ్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్, పిహెచ్ ఆఫ్ ద సాయిల్, ప్లాంట్ అండ్ ఎనిమల్స్ ఆఫ్ ద పిహెచ్. ఈ చదువుకోండి, ఇవన్నీ చదువుకోండి, ఇవి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్స్, సాల్ట్ మీద కామన్ సాల్ట్ సోడియం క్లోరైడ్ నుంచి ఏమేం ప్రొడ్యూస్ చేస్తారు, దాన్ని ఎలా వాడతారు, రా మెటీరియల్గా వాడతారు సోడియం క్లోరైడ్ని. సో చూడండి, సోడియం హైడ్రాక్సైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజెస్ ఈ చాప్టర్లో మీరు ఎక్కువ నేర్చుకోవాల్సింది యూజెస్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. ఓకేనా. బ్లీచింగ్ పౌడర్ చూపిస్తాను చూడండి. యూజెస్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇది మనకు 2 మార్క్స్లో కానీ 4 మార్క్స్లో అడుగుతాడు. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఇప్పటి నుంచి చెప్పే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ చాప్టర్లో బ్లీచింగ్ పౌడర్ ఒక రియాక్షన్ రాసి, సో దాని కింద మీరు ఏం రాయాలి, యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఓకేనా. సో యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ మనకు 4 మార్క్స్లో అడుగుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బేకింగ్ సోడా కూడా అడుగుతాడు. బేకింగ్ సోడా, సో దాని ఫార్ములా రాయాలి మీరు, అండ్ యూజెస్ కూడా రాయాలి. ఓకేనా. ఈ యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా చాలాసార్లు అడిగిండు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాషింగ్ సోడా. ఓకేనా. సో దానికి ఉండే ఫార్ములా రాయాలి. అండ్ యూజెస్ ఇక్కడ కింద చూపిస్తున్నాను చూడండి, యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. అండ్ ఏ స్టూడెంట్స్, అప్పుడప్పుడు వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ కూడా అడుగుతాడు. ఇక్కడ చూడండి, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఇక్కడ ఇచ్చాను చూడు. ఓకేనా. సో రియాక్షన్ రాయాలన్న, ఇవన్నీ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్లో. ఓకేనా. సో అప్పుడప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఇది నాన్న, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా ఈ వీడియోలో చూపెట్టబోతున్నాం మీకు, చాలా ఇంపార్టెంట్ అన్న. ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి యూజెస్ రాయమంటాడు. ఈక్వేషన్, కెమికల్ ఈక్వేషన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా మీరు. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, రియాక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ విత్ మెటల్ ల్యాబ్ యాక్టివిటీ 100% ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. లాంగ్ ఆన్సర్లో వస్తుంది. ఓకేనా. సో చూడండి ఏమేముంది, రియాక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ విత్ మెటల్, ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఓకేనా. ఈ ల్యాబ్ యాక్టివిటీ ఉంటుంది మనకు టెక్స్ట్ బుక్లో. సో ఇక్కడ డయాగ్రామ్ ఉంది చూడండి, ఈ డయాగ్రామ్ అనగానే మీకు గుర్తు రావాలి, మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో ఒక్కోసారి మెటీరియల్ రిక్వైర్మెంట్ అడుగుతాడు. టెస్ట్ ట్యూబ్, డెలివరీ ట్యూబ్, గ్లాస్ ట్రఫ్, క్యాండిల్, సోప్ వాటర్, స్టాండర్డ్
డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, జింక్ గ్రాన్యువల్స్, కాక్ ఎక్సెట్రా ఇవన్నీ రాసి రావాలి. ఓకేనా. సో ఈ ల్యాబ్ యాక్టివిటీ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, మనకు స్కూల్లో చేసే ఉంటాము. ఈ ల్యాబ్ యాక్టివిటీకి ప్రొసీజర్, అబ్జర్వేషన్, ఓకేనా. సో రిజల్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. 2 హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ జింక్ గివ్స్ టు జింక్ క్లోరైడ్ ప్లస్ H2 గ్యాస్. ఓకే. సో డియర్ స్టూడెంట్స్, ఇంకో చూడండి, ఇంకో యాక్టివిటీ మన టెక్స్ట్ బుక్లో ఇది 4th యాక్టివిటీ అని ఉంటుంది. రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ కార్బోనేట్ అండ్ మెటల్ కార్బోనేట్. ఈ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ అయితే ఈ యాక్టివిటీ నేర్చుకోండి. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, ఈ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. అండ్ దానికి ఉండే రియాక్షన్స్ అండ్ ఈ ఇంకో యాక్టివిటీ చూడండి. ఈ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, యాసిడ్ షో ఎలక్ట్రిక్ కండక్టివిటీ. ఓకేనా. సో ఈ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ వేసి రావాలి. సో ఇంపార్టెంట్ నాన్న, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా. సో రిమూవింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలేషన్, ఒక్కోసారి ఈ యాక్టివిటీ కూడా అడుగుతాడు. ఓకేనా. యాక్టివిటీస్, ఏం, మెటీరియల్ రిక్వైర్, ప్రికాషన్స్, ప్రొసీజర్. ఈ 3rd చాప్టర్లో ల్యాబ్ యాక్టివిటీ పక్కా దిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ క్వశ్చన్స్. ఓకేనా. సో ఇంకా కొన్ని ఉన్నాయి నాన్న, చూపిస్తాను, ఆగండి. ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, టేబుల్ ఇచ్చి ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. టేబుల్ ఇచ్చి ఇట్లా కొన్ని ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, మీరు డ్రాప్ అవుట్ అవ్వకండి. నేను అన్ని చాప్టర్ చూపిస్తా అన్నాను, అన్ని చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏందని చెప్పబోతున్నా. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఇక్కడ చాయిస్ క్వశ్చన్ కూడా ఉన్నాయి చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ క్వశ్చన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నాన్న, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ద 4th చాప్టర్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్. ఓకేనా. ఈ చాప్టర్లో ఏదైనా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, సో రే డయాగ్రామ్స్ నేర్చుకోవాలి నాన్న. ఇక చూపిస్తాను, ఆగండి, స్క్రోలింగ్ చేస్తున్నా కదా, వెయిట్ చేయాలి మామ, వెయిట్ చేయాలి ఒక్కసారి. రైట్. ఈ డిఫరెన్స్ చూసుకోండి మీరు. ఓకేనా. ఇంకా చూపిస్తా, ఆగండి ఒక్క మినిట్ ఆగుర్రి. రైట్. ఈ క్యారెక్టరిస్టిక్స్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ పైకి వెళ్ళిపోయింది, కొంచెం కిందికి చేద్దాం ఆగు. సో రే డయాగ్రామ్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ చూడండి. రే డయాగ్రామ్ కేస్ 1 ఆబ్జెక్ట్ ఇచ్చినాం చూడండి, ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు క్యారెక్టరిస్టిక్స్ రాసిండు. సో ఇది కేస్ 2, రే డయాగ్రామ్ 2. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ రే డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ రే డయాగ్రామ్స్ అన్నీ మీరు నేర్చుకోండి. ఓకేనా. సో ఒక్కసారి వీడియోని ఆపి మీరు చదవండి, అర్థమైపోతుంది. ఓకేనా. ఈ రే డయాగ్రామ్ని చూసిరనుకో పక్కా పాస్ అయినట్టే మీరు. సో ఈ రే డయాగ్రామ్స్ అడుగుతాడు నాన్న, బాగా నేర్చుకోండి. ఇది కాన్కేవ్ లెన్స్కి రే డయాగ్రామ్. ఓకేనా. ఇందాక కాన్వెక్స్ లెన్స్ది చెప్పాను. ఈ 2 రే డయాగ్రామ్స్ ఉంటాయి. సో డియర్ స్టూడెంట్స్, ఈ యాక్టివిటీ నేర్చుకున్నానా. సో అబ్జర్వింగ్ ద టైప్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ లెన్స్ అండ్ మెజరింగ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్. సో ఈ ల్యాబ్ యాక్టివిటీ ఉంది నాన్న. ఈ ల్యాబ్ యాక్టివిటీకి టేబుల్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. సో లెన్స్ ఫార్ములా గుర్తుపెట్టుకున్న డియర్ స్టూడెంట్స్, లెన్స్ ఫార్ములా వచ్చేసి 1/f = 1/v - 1/u. సో లెన్స్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. ఓకేనా. ఈ 2 ఫార్ములా చూసుకోండి. అండ్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీ కూడా చాలా అవసరం నాన్న. ఈ ల్యాబ్ యాక్టివిటీ కూడా నేర్చుకోండి మీరు. ఇది లెన్స్ మేకర్ ఫార్ములా నాన్న, జూమ్ చేస్తున్నా చూడండి, లెన్స్ మేకర్ ఫార్ములా. ఈ ఫార్ములా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే MCQలో అడుగుతాడు. అండ్ ఒక్కోసారి ఈ ఫార్ములా కూడా మనకు 2 మార్క్స్లో రాయమంటాడు. ఓకేనా. లెన్స్ మేకర్ ఫార్ములా అండ్ వాటికి ఉండే అబ్రివేషన్స్, N అంటే ఏంది, R1 అంటే ఏంది, R2 అంటే ఏంది. ఓకేనా. ఇవి అన్నీ నేర్చుకొని పోవాలి మీరు. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, ఇంకా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకోండి టైం ఉంటే. బట్ ఈ వీడియో మీకు ఫైనల్ ఎగ్జామ్కి కూడా పనికొస్తుంది నాన్న. ఓకేనా. సో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ఇక్కడ చూడండి, కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే చెప్తా చూడండి. కరెక్షన్ ఆఫ్ ద మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా అండ్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఉంది, చూపిస్తాను ఆగండి. అండ్ ఇక్కడ చూడండి, మనకు 2 మార్క్స్లో అడిగితే డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఐ అంటాడు. ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి అండ్ ఆ పార్ట్స్ అన్నీ రాయాలి మనం. ఓకేనా. సో లేబలింగ్ చేయాలన్న ఈ డయాగ్రామ్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ 5th చాప్టర్లో. అండ్ పవర్ ఆఫ్ అకామిడేషన్ అంతేం కాన్సెప్ట్ కాదు, ఇంపార్టెంట్. సో ఇది మ్యాక్సిమం ఫోకల్ లెంత్ గుర్తుపెట్టుకోవాలి నాన్న మీకు. ఓకేనా. మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ హ్యూమన్ ఐస్ 2.5 సెంటీమీటర్ ఉంది. మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ద హ్యూమన్ ఐ 2.27 సెంటీమీటర్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, డిఫెక్ట్ ఆఫ్ విజన్లో మయోపియాని షార్ట్ సైటెండెన్స్ కూడా అంటారు. ఈ మయోపియాకి డెఫినేషన్ రాసి ఈ 3 డయాగ్రామ్ డ్రా చేయాలి. కరెక్షన్ ఆఫ్ మయోపియా అంటే ఈ 3 డయాగ్రామ్ డ్రా చేయాలి అండ్ ఈ మ్యాటర్ కొంచెం రాయాలి. ఓకేనా. అయిపోయింది. అండ్ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ అన్ని రాయండి. నెక్స్ట్ హైపర్మెట్రోపియా నాన్న. చూడండి, హైపర్మెట్రోపియా కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. హైపర్మెట్రోపియా రాయాలి, పైన మ్యాటర్ రాయాలి, ఇంకో డయాగ్రామ్స్ ఉన్నాయి, ఈ డయాగ్రామ్ డ్రా చేసి రావాలి. సో కొంచెం డయాగ్రామ్ నేర్చుకొని వెళ్ళండి. ఓకేనా. రైట్. అండ్ దీని కింద కొంచెం మ్యాటర్ ఉంది, ఈ మ్యాటర్ కూడా రాసిరండి.
అండ్ నెక్స్ట్ ప్రెస్బయోపియా లైవ్ స్ట్రీమ్లో చెప్పాను, ఇవి కూడా నేర్చుకోండి. అండ్ డియర్ స్టూడెంట్స్, పవర్ ఆఫ్ లెన్స్ మనకు 2 మార్క్స్లో అడుగుతాడు. ఇక్కడ చూడండి, పవర్ ఆఫ్ లెన్స్ అంటే డెఫినేషన్ ఉంది ఇక్కడ, దీనికి ఫార్ములా కూడా ఇచ్చారు అండ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. పవర్ ఆఫ్ లెన్స్ అనే కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రిజం కాన్సెప్ట్ అంత ఏం రాదు నాన్న, మనకు ప్రిజం అనేది రాదు, కానీ ఇక్కడ ఒక ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఉంటుంది, చూపిస్తాను అనగండి. రైట్, ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. డిస్పర్షన్స్ ఆఫ్ లైట్ కూడా రావచ్చు నాన్న 2 మార్క్స్లో. సో డియర్ స్టూడెంట్స్ వచ్చిందా చూడండి, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇన్ స్కై కనిపిస్తుందా నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న. ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఒక్కోసారి మనకు సార్ మీరు ఓన్లీ క్వశ్చనే చెప్తారు అనుకున్నాం ఈ వీడియోలో, ఇదంతా మ్యాటర్ చెప్తారు ఏంటంటే సార్ అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నా బెట, ఒక చాప్టర్లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇది బోర్డ్ ఎగ్జామ్లో కూడా అడుగుతాడు, ఈ డయాగ్రామ్ రాయాలి, ఈ మ్యాటర్ కింద ఉన్న మ్యాటర్ మొత్తం రాసి రావాలి. ఓకేనా, సో డిఎస్సి ఈ మ్యాటర్ మొత్తం నేర్చుకోండి వెళ్ళండి. అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఇంకో డయాగ్రామ్ రాయాలి, కొంచెం మ్యాటర్ రాయాలి. ఓకేనా, స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇది కూడా ఇంపార్టెంట్ నాన్న. అండ్ రీజన్ ఫర్ బ్లూ కలర్ ఆఫ్ స్కై, అంటే స్కై ఎందుకు బ్లూ కలర్ ఉంటుంది అంటే ఇక్కడ ఆక్సిజన్ నైట్రోజన్ మాలిక్యూల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్లో ఉంటాయి కాబట్టి, సో దాన్ని బట్టి ఫామ్ అవుతుంది. డియర్ స్టూడెంట్స్ ఇక్కడ రీజన్స్ కూడా నేర్చుకెళ్ళండి. అంతే బేట, అంతే. ఈ చాప్టర్లో ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ చూసుకోండి మీరు. వెయిట్ ఇప్పుడు 6th చాప్టర్ 7th చాప్టర్ బ్యాలెన్స్ ఉంది, చెప్పేస్తాను. మీరు లాస్ట్ వరకు ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియోని. ఓకేనా, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఇవన్నీ నేర్చుకొని వెళ్ళండి నాన్న, ఎంసీక్యూలు కూడా చూసుకోండి నాన్న, టైం ఉంటుంది కదా, చూసుకోండి, మీకు ఎగ్జామ్లో యూజ్ అవుతుంది, ఫైనల్ ఎగ్జామ్లో కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో సో ఎక్కువ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే బోర్స్ మోడల్ ఉంటుంది నాన్న, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకు లాంగ్ ఆన్సర్లో అడుగుతాడు. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్, ఈ హైడ్రోజన్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. బోర్స్ మోడల్ నేను నా వీడియోస్లో ఉన్నాయి, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అని కొట్టండి, బై చైతు 7 అని కొట్టండి, బొచ్చడి వీడియోస్ వస్తాయి యూట్యూబ్లో. ఒక చాప్టర్ కొట్టిన తర్వాత పక్కన నా పేరు కొట్టండి, బై చైతు 7 అని కొట్టండి, ఆ చాప్టర్ పక్క నా వీడియోస్ దొరుకుతాయి. ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇది మెయిన్ క్వాంటమ్ నెంబర్ నాన్న, క్వాంటమ్ నెంబర్స్ కూడా మనకు లాంగ్ ఆన్సర్లో అడుగుతాడు. క్వాంటమ్ నెంబర్ గురించి రాయాలంటే ఈ ఇంటర్ప్రియేట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, క్వాంటమ్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాంటమ్ నెంబర్స్ 4 ఉంటాయి, ఆ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వాంటమ్ నెంబర్, సెకండ్ క్వాంటమ్ నెంబర్, సో మీకు తెలిసే ఉంటుంది, క్వాంటమ్ నెంబర్లు అన్నీ రాసి రావాలి. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ అండ్ మనకు అడిగేది 2 మార్క్స్లా మేజర్గా డ్రా ద షేప్ ఆఫ్ ద ఎస్ ఆర్బిటల్. ఇది ఎస్ ఆర్బిటల్, ఎస్ ఆర్బిటల్ ఒక డయాగ్రామ్ ఇదే, ఈ డయాగ్రామ్ రాసి రారు. ఓకేనా, ఎస్ ఆర్బిటల్ ఒక డయాగ్రామ్ ఇదే ఎస్ ఆర్బిటల్. ఓకేనా, అండ్ డియర్ స్టూడెంట్స్ పి ఆర్బిటల్, ఎస్ ఆర్బిటల్, సో షేప్ ఆఫ్ పి ఆర్బిటల్ అంటే ఇగో 3 డయాగ్రాలు కనిపిస్తుందా, ఇది పి ఆర్బిటల్ ఒక డయాగ్రాల్ ఇవి. ఓకేనా, షేప్ ఆఫ్ పి ఆర్బిటల్ అంటారు వీళ్ళని. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్ పైన కనిపించింది షేప్ ఆఫ్ ఎస్ ఆర్బిటల్, ఇక్కడ ఇగో కింద కనిపిస్తుందా, ఇది షేప్ ఆఫ్ పి ఆర్బిటల్. అండ్ ఇక డి ఆర్బిటల్స్ ఇవి కూడా నేర్చుకోండి, టైం ఉంటే ఇది పనికి వస్తుంది. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్ మనకు 2 మార్క్స్లో ఈ డయాగ్రాలు డ్రా చేసి రావాలి. అండ్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు నాన్న, మోలార్ చార్టు. అండ్ డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి కొన్ని రూల్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫిల్ చేసేది. పౌలి ఎక్స్క్లూజన్స్ ప్రిన్సిపల్ ఇది మనకు 2 మార్క్స్లో రావచ్చు. అబ్బావ్ ప్రిన్సిపల్ కూడా 2 మార్క్స్లో రావచ్చు. హున్స్ రూల్ ఇవి 2 మార్క్స్లో వచ్చే కాన్సెప్ట్ ఇవన్నీ. అండ్ ఈ చాప్టర్లో మెయిన్ కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే అంటే ఒక ఎలిమెంట్కి 4 క్వాంటమ్ నెంబర్ రాయడం రావాలన్న, ఒక ఎలిమెంట్కి 4 క్వాంటమ్ నెంబర్ ఎలా రాస్తారు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ నేర్చుకొని బోర్రి. ఓకేనా, సో డిఎస్ఎన్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ కూడా చూసుకోండి మీరు. ఓకేనా, ఒక ఎలిమెంట్కి 4 క్వాంటమ్ నెంబర్ రాయడం ఉంటుంది, మస్తు ఉంటుంది, అది రాయాలి మీరు. అండ్ ఇక్కడ లాంగ్ ఆన్సర్ ఇక చూడండి, ఇక్కడ ఈజీ టైప్ క్వశ్చన్స్, సో ఈజీ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూడండి నాన్న. ఓకేనా, సో డిఎస్ఎన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బోర్స్ మోడల్ అండ్ క్వాంటమ్ నెంబర్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ నేర్చుకోండి అంతే ఈ చాప్టర్లో. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ద 7th చాప్టర్, దిస్ ఈస్ ద లాస్ట్ చాప్టర్. ఓకేనా, సో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఓకేనా, సో అంటే ఈ చాప్టర్ మీద దొరుకుతాయి క్వశ్చన్స్, దొరుకుతాయి ఆగండి. సో లాస్, డాబినర్స్ లా ఆఫ్ ట్రేడ్ అంత రాదు, లా ఆఫ్ మనకు స్టేట్మెంట్ రాయమంటాడు, డాబినర్స్ లా ఆఫ్ ట్రేడ్ స్టేట్మెంట్ రాయమంటాడు, వచ్చే ఛాన్స్ ఉంది, నేర్చుకోండి. అండ్ ఒక్కోసారి లిమిటేషన్స్ కూడా అడుగుతారు నాన్న, లిమిటేషన్స్ నేర్చుకోవాలి నాన్న, లా ఆఫ్ ట్రేడ్కి లిమిటేషన్స్ ఏంది, అసలు ఎందుకు ఫెయిల్ అవుతుంది, సో ఆ కాన్సెప్ట్ కూడా రాయాలి మనం. ఓకేనా, సో న్యూ ల్యాండ్ ఇది అంతా ఇంపార్టెంట్ కావు నాన్న, కానీ మెండలీఫ్ గురించి అడుగుతాడు. ఆగండి, మెండలీఫ్ కాన్సెప్ట్ ఉంటుంది.
మెండలిక్ పిరియాడిక్ టేబుల్లో ఇక్కడ పిరియాడిక్ లా అంటే ఏంది, మోడర్న్ పిరియాడిక్ లా అంటే ఏంది, సో ఆ చిన్న చిన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి. మోడర్న్ పిరియాడిక్ లాకి డిఫరెన్స్ ఏముంటుంది నేర్చుకోండి, ఓకేనా. సో డిఎస్సి ఇక్కడ చూడండి, మెండలిక్ పిరియాడిక్ టేబుల్ ఇక్కడ ఓ లా ఉంది నాన్న చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పిరియాడిక్ టేబుల్ మీద చెప్పిండి ఒక లా ఉంటుంది, అది నేర్చుకొని వెళ్ళండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ప్రిడిక్టింగ్ చేసి కొన్ని ఎలిమెంట్కి ప్రిడిక్ట్ చేసిండు మనం, ఓకేనా. ఎకాబోరాన్ని ఏమని ప్రిడిక్ట్ చేసిండు, స్కాండియం. అంటే ఈ ఎకాబోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్ అనేది మెండలిఫ్ పేర్లు ఇవి. సో దాని తర్వాత వచ్చే ఎలిమెంట్ పేర్లు ఇవి, స్కాండియం, గ్యాలియం, జర్మేనియం. సో ఇలా వచ్చింది 7th చాప్టర్లో. లిమిటేషన్స్ ఆఫ్ మెండలిఫ్, ఇది మనకు పక్కా 2 మార్క్స్లో అడుగుతాడు. సో ఇది ఇంపార్టెంట్, ఫైనల్ ఎగ్జామ్కి కూడా పనికి వస్తుంది మీకు. అండ్ డియర్ స్టూడెంట్స్ చూడండి, మోడర్న్ పిరియాడిక్ లాకి ఇక్కడ డెఫినేషన్ ఉంది నాన్న, ఓకేనా. ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆర్ పిరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్. పిరియాడిక్ లా ఏమో అటామిక్ నెంబర్ గురించి చెప్తుంది, మోడర్న్ పిరియాడిక్ లా, ఓకేనా. సో మోడర్న్ పిరియాడిక్ లా ఏమో అటామిక్ నెంబర్ తోటి ఉంటుంది, పిరియాడిక్ లా ఏం చెప్తుంది అంటే అటామిక్ వెయిట్ తోటి ఉంటుంది. పిరియాడిక్ లా ఏమో అటామిక్ వెయిట్ ఉంటుంది, మోడర్న్ పిరియాడిక్ లాలో అటామిక్ నెంబర్ ఉంటుంది అంతే. అటామిక్ నెంబర్ అనే కాన్సెప్ట్ మోస్ట్లీ చెప్తాడు, ఓకేనా. మోస్ట్లీ అనే సైంటిస్ట్ వచ్చి చెప్తాడు. సో డియర్ స్టూడెంట్స్ ఇవన్నీ మీరు నేర్చుకొని వెళ్ళండి నాన్న. సో ఒక్కొక్క బ్లాక్, ఎస్ బ్లాక్ అంటే ఏంది, పి బ్లాక్ అంటే ఏంది, డి బ్లాక్ అంటే, ఎఫ్ బ్లాక్ అంటే ఏంది, సో వాటి గురించి కూడా మీరు నేర్చుకోవాలి. అండ్ డియర్ స్టూడెంట్స్ ఈ చాప్టర్లో ఏదైనా ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్ ఉందంటే అయనైజేషన్ ఎనర్జీ అని ఉంటుంది, చూపిస్తాను ఆగండి. ఫస్ట్ అయనైజేషన్, సెకండ్ అయనైజేషన్స్, ఓకేనా. ఈ పిరియాడిక్ ప్రాపర్టీస్ ఇవన్నీ, వ్యాలెన్స్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఒక్కొక్క ప్రాపర్టీ మీకు చూపిస్తాను చూడండి. అటామిక్ రేడియస్ అంతా రైట్ వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ద లాంగ్ ఆన్సర్ అయనైజేషన్ ఎనర్జీ. ఈ చాప్టర్లో అయనైజేషన్ ఎనర్జీ, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ మీద ఈ క్వశ్చన్ అడుగుతాడు గ్యారంటీ అడుగుతాడు. ఇది చూడండి, అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంది, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ బెట. సింపుల్ చెప్పాలంటే ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసే కాన్సెప్ట్ని అయనైజేషన్ ఎనర్జీ అంటారు, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే ఫస్ట్ అయనైజేషన్, 2 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే ఏమంటారు దాన్ని, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు అంతే. సో దీనికి ఫ్యాక్టర్స్ ఉంటాయి, మళ్ళీ అయనైజేషన్ ఎనర్జీకి ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, న్యూక్లియర్ ఛార్జ్ ఒకటి, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షెల్డింగ్ ఎఫెక్ట్ ఒకటి, పెనట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఒకటి, స్టేబుల్ కాన్ఫిగరేషన్ వచ్చేసి అటామిక్ రేడియస్. ఇవన్నీ అంటే ఇవి రిలేషన్స్ ఉంటాయి, ఓకేనా. అయనైజేషన్ ఎనర్జీ తోటి ఈ క్యారెక్టర్స్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ టేబుల్ నేర్చుకొని పోర్రి, ఓకేనా. అయనైజేషన్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అన్న, ఓకేనా. ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంత రాదు నాన్న, కానీ మీరు అయనైజేషన్ ఎనర్జీ అయితే నేర్చుకోండి. ఎలక్ట్రోనెగటివిటీ చిన్న చిన్న నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి అంతే నాన్న. ఈ చాప్టర్లో అంతే. ఇక మెటాలిక్ క్యారెక్టర్స్ అంటే అంత మనం ఎంసీక్యూలోనే చూడాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాపర్టీస్ నాన్న, పిరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్, దేర్ ట్రెండ్స్ ఇన్ గ్రూప్ అండ్ పీరియడ్. సో ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, ఈ టేబుల్ కూడా అవసరం పడుతుంది, ఎంసీక్యూకి పనికి వస్తుంది నాన్న, ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్ ఈ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే కాన్సెప్ట్ ఉంటుంది, ఓకేనా. అది మనకు 6th చాప్టర్ నుంచి వస్తుంది. ఇక్కడ డియర్ స్టూడెంట్ చూడండి, పిరియాడిక్ ప్రాపర్టీస్ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఎలిమెంట్కి ప్రాపర్టీస్ మొత్తం రాయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, ఈ క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. ఇక 10th క్వశ్చన్ చూడండి, ఎలిమెంట్ నెంబర్లో అటామిక్ నెంబర్ ఇచ్చేసి సో ఇట్లా మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. 7th చాప్టర్లో టేబుల్ ఓరియంటెడ్ క్వశ్చన్ అడుగుతాడు. 7th చాప్టర్లో టేబుల్ ఒక టేబుల్ ఇచ్చి అక్కడనే ఉంటుంది మ్యాటరు, మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా రాసేయడం ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్ మీకు బోరింగ్ అనిపించచ్చు ఈ వీడియో, కానీ నేను ఇంపార్టెంట్ చెప్తున్నాను, నా ప్రతి ఒక్క చాప్టర్ని కవర్ చేస్తున్నా. చూడండి నాన్న, ఈజీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఒక్కొక్క ఎలిమెంట్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చి ఎలిమెంట్ని మనం కనిపెట్టాలి, ఓకే.